రాజేశ్వర్ గారు, లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు రకరకాల ఎఫర్మేషన్స్ అనేవి చేయొచ్చు అని చెప్పారు. లైక్ ఎఫర్మేషన్ దేంతో అన్నా చేయొచ్చు, నీ ఓన్గా క్రియేట్ చేసుకో అని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ పదం విన్నప్పుడల్లా నాకు కవులు చెప్పే ఒక విషయం గుర్తొస్తుంది. కవితకు కాదేది అనర్హం, అంటే కవితకు ఏదైనా యూస్ చేసుకోవచ్చు, అలాగే ఎఫర్మేషన్కి కూడా దేన్నైనా యూస్ చేసుకోవచ్చు అనే కదా మీ ఉద్దేశం? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మన రెగ్యులర్ లైఫ్లో లైక్ మొబైల్ అనేది చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. సో ఈ మొబైల్ ఫోన్తో కూడా ఎఫర్మేషన్స్ ఉంటాయా? ఆబ్వియస్గా. ఎలాంటివి ఉంటాయి సార్? సో లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ విత్ ఎనర్జీ. ఎనర్జీ 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 అన్స్టాపబుల్. సో ఈ రోజుల్లో అంతా మొబైల్ మయం. సో మొబైల్ లేని వాళ్ళు మ్యాక్సిమం లేరు. సో అంత మొబైల్ అనేది మన యొక్క లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది, రైట్? సో మరి ఈ మొబైల్తోనే మనీ సంపాదించే వాళ్ళు ఉన్నారు, మనీ పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఆ మొబైల్తో మరి మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి ఎలా యూజ్ చేసుకుందాం అనేది మోర్ ఇంపార్టెంట్. సో ఇది చూస్తే నాకు ఎప్పుడు ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. టాప్ ఎంఎన్సీ అంటే మల్టీనేషనల్ కంపెనీస్, రైట్? సో ఎంఎన్సీస్లో కనుక చూస్తే మనం చాలా వరకు డెస్క్టాప్స్ కానీ మన ల్యాప్టాప్స్ కానీ లాగిన్ చేయగానే వాళ్ళ సంబంధించిందే ఫస్ట్ మనకి స్క్రీన్ షేవర్గా వస్తుంది. మన మొబైల్లో కూడా స్క్రీన్ షేవర్ ఉంది కదా. అవును. నీ అఫర్మేషన్ పెట్టుకో, నీ అఫర్మేషన్ని మొబైల్లో అక్కడ రాసి పెట్టుకో. ఐఎమ్ రిచ్ ఆర్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు రాసి ఫోటో తీసి పెట్టుకో. లేదంటే గూగుల్ చేయి, గూగుల్ చేసిన దాని తర్వాత అదే అఫర్మేషన్ ఉంది, దాన్ని పదే పదే చూడు. లేదు నీ విజన్ బోర్డ్ని క్రియేట్ చేసుకో, నీ విజన్ బోర్డ్ని పెట్టుకో. నేనైతే నా విజన్ బోర్డ్ని పెట్టుకున్నాను. లేదు నీకు ఫేవరెట్ బైక్ కావాలి, ఆ బైకే నీ యొక్క స్క్రీన్ సేవర్గా పెట్టుకో. లేక మామూలుగా మొబైల్లో ఏదైతే మనకి ఫస్ట్ ఇమేజ్ కనిపిస్తుందో ఆ ఇమేజ్ కింద పెట్టుకో. లేదా నీకు ఇప్పుడు నేను లార్డ్ శివాని ఎక్కువ ప్రేయర్ చేస్తుంటాను. నా వాట్సాప్ స్టేటస్ చూస్తే రోజు కనిపిస్తుంది, అంటే నేను ఇండైరెక్ట్గా ప్రేయర్ చేస్తున్నాను, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ గ్రాటిట్యూడ్ కూడా నేను వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటుంటాను. అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా నా యొక్క మైండ్ సెట్ అనేది దానికి ఎలైన్ అయిపోయింది, అంటే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది. నేను ఫస్ట్ పెట్టేది, మీరు నా యొక్క వాట్సాప్ స్టేటస్ చూస్తే నా ఫస్ట్ ఇమేజ్ ఆఫ్ వాట్సాప్ స్టేటస్ రోజు ఏముంటుంది, థ్యాంక్ యూ యూనివర్స్ ఉంటుంది. అంటే నా యొక్క గ్రాటిట్యూడ్ అనేది యూనివర్స్కి చెప్పడమే ఉంటుంది. సో అలా మనం ఏదైనా పెట్టుకోవచ్చు స్క్రీన్ షేవర్. నీకు కార్ కావాలా, మనీ కావాలా, అప్పులు తీరిపోయాయా, రిలేషన్షిప్ స్ట్రాంగ్ కావాలా, డివైన్ వైజ్ ప్రేయర్ కావాలా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది కావాలంటే అది. మీరు చెప్పింది విన్నప్పుడు ఇంకోటి గుర్తొచ్చింది నాకు. సినిమాలో కూడా చూస్తుంటాం, ప్రెగ్నెంట్ లేడీ ఉన్నప్పుడు ఇంట్లో నచ్చిన పర్సన్ కానీ లేదంటే ఆ బేబీ టైప్ ఫోటో పెట్టుకుంటే ఆ పుట్టే వాళ్ళు అలాగే పుడుతుంటారని. దేర్ ఇస్ సైన్స్ బిహైండ్ ఇట్. డాక్టర్స్ కూడా నమ్ముతుంటారు కాబట్టి దర్ ఇస్ సైన్స్ బిహైండ్ ఇట్. సో ఇప్పుడు చాలామంది వాట్సాప్ ఫోటోల్లో వాళ్ళ డీపీలు క్రికెటర్లు పెట్టుకోవడం కానీ లేదంటే నచ్చిన బైక్ పెట్టుకోవడం కానీ చూసినప్పుడు పిచ్చా అనుకుంటారు కొంతమంది. సో ఇది కూడా వర్కౌట్ అయ్యే విషయం అంటారు? ఆబ్వియస్గా మీరు మనం అది చూసినప్పుడల్లా మనకు అదే మైండ్లో విజువలైజ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఆటోమేటిక్గా ఐఎమ్ ఏ బిలియనియర్ అని పెట్టుకోండి, ఐఎమ్ ఏ బిలియనియర్ అని చూస్తూనే ఉండండి. ఏదో రోజు ఏమవుతుంది, ఆ బిలియనియర్ అవ్వాల్సిన ఫ్రీక్వెన్సీ, ఆ బిలియనియర్ అవ్వాల్సిన థాట్ మీ మైండ్లో జనరేట్ అవుతుంది. ఆబ్వియస్గా ఆ రోజు మీకు బిలియనియర్ అవ్వడానికి కావాల్సిన ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ అవుతాయి. అగైన్ ద 5 అనేది జనరేట్ చేస్తుంది. ఏం జనరేట్ చేస్తుంది? నేచర్ జనరేట్ చేస్తుంది. 5 ఎలిమెంట్స్. మనం జస్ట్ నిమిత్త మాత్రం, వీఆర్ జస్ట్ రోల్ ప్లేయర్స్. సో మనం ఈ రోజు ఉంటాం, రేపు పోతాం. సో ఆ ఆపర్చునిటీస్ అనేవి నేచర్ నుంచి క్రియేట్ చేయబడతాయి. ఆ నేచర్ ఇస్తుంది మనకి. నేచర్ మన చుట్టే ఉంది కదా. ఇప్పుడు మీరు మొబైల్ ఓపెన్ చేశారు, మీ ఫ్రంట్ పేజ్ చూసుకున్నారు, అందులో ఐఎమ్ ఏ బిలియనియర్ అని ఉంది. సో ఇది నేచర్తో వెళ్తుందా లేదా? కాంతి ఉంది, సౌండ్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మనకున్న దాన్ని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి. మొబైల్లో మీరు ఫ్రంట్ పేజ్ పెట్టుకోండి, మీరు మోడల్ అనుకోండి, మీరే మోడల్గా ఒక ఫోటో దిగి పెట్టుకోండి, మీకు ఆ పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్నెస్, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్స్. ఆ ఎనర్జీస్ యూనివర్స్ నుంచి కావాలంటే మీరు అవి చూడండి. మీరు ఎందుకు పండుగ రోజే మనం కొత్తగా అనిపిస్తుంది మనకు, మిగతా రోజులు ఎందుకు మనం డల్గా ఉంటాం, ఎందుకు మనం ఒక స్పెషల్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు బాగా రెడీ అయ్యి వెళ్తాం. ఎవ్రీథింగ్ ఇంటర్ కనెక్టెడ్. అవన్నీ మన మొబైల్ ఎందుకు మనం ఇప్పుడు సెల్ఫీ అని చెప్పి తీసుకొని దాన్ని దాచిపెట్టుకుంటున్నాం, ఆ హ్యాపీ మూమెంట్స్ని క్రియేట్ చేసుకోవడానికి కదా, అంటే దాచిపెట్టుకోవడానికి కదా. అంటే అక్కడ హ్యాపీగా ఉన్నానని నీకు ఎలా తెలుసు? ఫీల్ అయ్యావు కాబట్టి ఇది హ్యాపీ మూమెంట్.
ఒక కొత్త పర్సన్ని కలిసాం, ఫోటో తీసుకున్నాం, అది పెట్టుకుంటాం. సో అలాగే బాగా డబ్బులు కావాలనుకున్నప్పుడు ఆ డబ్బుల ఫోటో పెట్టుకుంటాం. సో ఎవ్రీథింగ్ మనం ఇంకా 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 బెటర్ నన్ను అడిగితే మొబైల్లో మనం రిపీటెడ్గా చూస్తూనే ఉంటాం కాబట్టి ఈ రోజులలో అది ఒక ఎడిక్షన్ కూడా అయిపోయింది. ప్రతిదానికి మొబైల్లో మనకి మెసేజ్ రాకుండా చూస్తున్నట్టు. సో కాబట్టి అక్కడే పెట్టేసుకోండి, మీ ప్రొఫైల్లో పెట్టేసుకోండి. అలా మీరు ఏ విధమైన లైఫ్ స్టైల్ కావాలనుకుంటున్నారు, ఎంత డబ్బులు కావాలనుకుంటున్నారు, సో అవి మన మొబైల్లోనే స్క్రీన్ సేవర్లో పెట్టేసుకుంటే అయిపోయింది. కానీ ప్రతిసారి చూస్తూ ఉంటాం. సో ప్రతిసారి మళ్ళీ మన ఎనర్జీని తట్టులేపుతుంది. ఓకే నేను చెయ్యాలి కదా, నా డ్రీమ్ ఇది కదా, మన నా గోల్ ఇది కదా, అది గుర్తు చేస్తూ ఉంటుంది. కాబట్టి అలా వాడుకోవాలి. మనం దేన్నైనా పాజిటివ్లోకి కన్వర్ట్ చేసుకుంటేనే మన యొక్క మైండ్ అనేది పాజిటివ్లోకి వస్తుంది. ఆ పాజిటివ్నెస్తోనే మనం అఫర్మ్ చేస్తున్నప్పుడు మన హార్ట్ అనేది కనెక్ట్ అవుతుంది. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ఆల్ రిజల్ట్స్ ఇన్ ఎ పాజిటివ్ వే. సో మొబైల్ని ఆ విధంగా యూజ్ చేసుకోండి. మీ మొబైల్ ఫొటోస్ కానీ సో ఏది ఎనీథింగ్ దాని కింద రాసుకోండి. మేము నార్మల్గా ఇప్పుడు ఫోటో ఎడిటింగ్ చేస్తూ ఉంటాం కదా, దాని కింద రాసుకోండి, మీ ఫోటో కింద రాసుకోండి. సో ఐఎమ్ ఏ విన్నర్ అని. సో యు ఆర్ ఏ విన్నర్. ఐఎమ్ ఏ బిలియనర్ అనుకోండి, డబ్బు ఉన్న పర్సన్. ఐఎమ్ ఏ రిచ్ పర్సన్, ఐఎమ్ ఏ రిచర్. సో ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, మనీని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఎవ్రీ అఫర్మేషన్ని విజువలైజేషన్కి మ్యాప్ చేయండి. అఫర్మేషన్ అనేది పార్ట్ ఆఫ్ విజువలైజేషన్. మళ్ళీ విజువలైజేషన్ అనేది మళ్ళీ దీనికి వైస్ వర్సా. సో ఏదైతే అఫర్మ్ చేస్తున్నామో అదే విజువలైజ్ అవ్వాలి, ఏదైతే విజువలైజ్ చేస్తున్నామో అదే మళ్ళీ అఫర్మేషన్లో రావాలి. అది మళ్ళీ దేనికి కనెక్ట్ అవ్వాలి, మీ డిజైర్కి కనెక్ట్ అవ్వాలి. సో డిజైర్ ఒకటి ఉంది, అఫర్మేషన్ ఒకటి ఉంది, విజువలైజ్ ఒకటి ఉంది. దెర్ ఈజ్ నో లింక్. నీకు ప్రాబ్లం రిలేషన్షిప్లో ఉంది, నువ్వు మనీ కావాలనుకుంటున్నావు, నో వే, యూనివర్స్ నీకు ఏం రాదు. సో నువ్వు ఫస్ట్ డిజైర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుకని మనం మేనిఫెస్టేషన్లో కూడా చెప్పాను నేను. సో అలా ఈ మూడింటిని కనెక్ట్ చేసుకోండి, డిజైర్, అఫర్మేషన్, విజువలైజేషన్. సో కోరిక ఏదైతే ఉందో అదే ఉండాలి, అది మొబైల్లో కనబడాలి, దానికి అఫర్మేషన్ ఉండాలి. దాన్ని చూస్తున్నావు అంటే విజువలైజ్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. సో 3 క్రియేట్ అయింది కాబట్టి ఎనర్జీ క్రియేట్ అవుతుంది, ఎనర్జీ క్రియేట్ అయ్యింది కాబట్టి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిన రోజు అది నువ్వు అచీవ్ చేస్తావు, రియాలిటీలోకి వస్తుంది. ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిన తర్వాతనే రియాలిటీలో వస్తుంది, అది 100% జరుగుతుంది. సో మనం ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు ఎప్పుడైతే మనలో ఫీల్ జనరేట్ అయిందో అప్పుడే ఆ వస్తువు మనకు కావాలనిపిస్తుంది. ఒక పర్సన్ మనకు నచ్చాడు ఆర్ నచ్చింది అని ఎప్పుడు చెప్తాం, మనం ఆ పర్టికులర్ పర్సన్తో ఉన్న ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ మనకు ఆ పర్సన్ తెలుసు అనుకున్నప్పుడు ఆ పర్సన్తో ఉన్న హ్యాపీనెస్ని మనం రికాల్ చేసుకుంటాం. లేదు ఫస్ట్ టైం అనుకుంటే సంథింగ్ డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్గా ఉన్నాడు అనిపించినప్పుడే మనం మాట్లాడతాం. లేదా వాళ్ళు ఆల్రెడీ అచీవబుల్స్ అంటే ఆల్రెడీ లైఫ్లో చాలా అచీవ్ చేసి ఉంటేనే మనం వాళ్ళతో ఇంటరాక్షన్కి ఇష్టపడతాం, రైట్? అప్పుడే మనం వాళ్ళతో ఫోటో పిక్ కానీ ఏదైనా తీసుకుంటాం. లేదు ఎవరో ఒకరు అలా కాలేజ్ ఎదుగుతుంటే సార్ ఒక సెల్ఫీ అని అడగం కదా. సో ఏదైనా అచీవ్ చేసిన వాళ్ళని మనం రెఫరెన్స్ తీసుకుంటాం. ఏదైనా మనకి నచ్చిన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిన పీపుల్ని మనం పార్ట్నర్గా లేదా రిలేషన్ బిల్డ్ చేసుకోవడానికి తీసుకుంటాం. సో అవన్నిటిని మనం మొబైల్లో క్యాప్చర్ చేస్తున్నాం కాబట్టి వాటిని మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనకు జనరేట్ అవుతుంది. అలా మీరు మొబైల్లో ఫ్రంట్ పేజ్ని అలా పెట్టేసుకోండి, మీ లైఫ్ గోల్ని ఇక్కడ పెట్టేసుకోండి. ఐ వాంట్ టు బి ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి మీ ఫోటో తీసుకొని ఐఏఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకప్పుడు అనుకునేవాడిని ఇలా చేయాలి, సో అలా ఫోటో తీసుకొని పెట్టుకోవాలి. సో అదే సింపుల్గా కోచెస్ కూడా అదే చేస్తారు కదా. రాజేశ్వర్ జాడే లైఫ్ స్టైల్ వెల్త్ కోచ్ నేను పెట్టుకుంటున్నా అంటే నేను అఫర్మ్ చేస్తున్నా, నేను లైఫ్ స్టైల్ వెల్త్ కోచ్ అని అఫర్మ్ చేస్తున్నా, నేను ఎంటర్ప్రెనర్ అని అఫర్మ్ చేస్తున్నా, నేను బిలియనర్ అని అఫర్మ్ చేస్తున్నా. ఇవన్నీ మన ఇమేజ్ విత్ ఆ యొక్క అఫర్మేషన్ ట్యాగ్ లైన్ పెట్టుకుంటే దెన్ యు ఆర్ ఏ విన్నర్. అదే ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో ఈ సింపుల్ స్టెప్ చూసారు కాబట్టి వెంటనే ఫాలో అయిపోండి, ఖచ్చితంగా మీరు అనుకున్న దాన్ని సాధించండి.